అందరికీ నమస్కారం అండి. ఎక్స్‌క్యూజ్ మీ, ఐ యామ్ ధనుష్. రిక్రూట్‌మెంట్ ఆఫీసర్‌కి తన బయోడేటా అందిస్తూ అన్నాడు. నిన్న జరిగిన రిటర్న్ టెస్ట్‌లో సెలెక్ట్. ఈరోజు గ్రూప్ డిస్కషన్‌కి రమ్మన్నారు. మర్యాదగా ఇంగ్లీష్‌లోనే అన్నాడు. ఓ, ప్లీజ్ వెల్కమ్. ముందుకు వెళ్ళండి. అక్కడ మా వాళ్ళుంటారు. మీ డీటెయిల్స్ తీసుకుని మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలో చెప్తారు అంటూ చాలా గౌరవంగానే ఆహ్వానించాడు. నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా! నిన్న ఇదే మనిషిని కనీసం దగ్గరగా కలవటానికి కూడా వీల్లేకపోయింది. అవును మరి, జనం సందుకో ఇంజనీరింగ్, గొంతుకో డిగ్రీ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటే గ్రాడ్యుయేట్లకేం తక్కువ? ఎక్కడ చూసినా వాళ్లే. నిన్న వాకిన్ అని పేపర్లో కనబడగానే వేలం వెర్రిగా ఎగబడ్డారు. తప్పదు, కాంపిటీషన్. పాపం, అందుకే ఈ రిక్రూటర్ మహానుభావుడు ఎందరితో అని పర్సనల్గా మాట్లాడగలడు. అందుకే దూరం నుంచే ఎవరు ఏం చెయ్యాలో, ఏటెళ్లాలో మైక్లోనే చెప్పాడు. అతని దగ్గరకు వెళదామనుకున్న అభ్యర్థులందరినీ సెక్యూరిటీ వాళ్లు కంట్రోల్ చేశారు. మరి అదే పెద్ద మనిషి ఇవాళ తనకింత మర్యాద ఇస్తున్నాడంటే దానికి కారణం నిన్న పరీక్ష రాసిన అనేక వేల మందిలో నుండి సెలెక్ట్ అయిన కొందరిలో తను ఒకడు. ఆలోచనలను పక్కకు పెట్టి తనని తాను పరిచయం చేసుకుని విషయం చెప్పాడు. అక్కడ కూర్చొని వివరాలు చెక్ చేస్తున్న రిక్రూట్మెంట్ వాళ్లతో. వాళ్లు ఏదో ఫామ్ నింపమని ఇచ్చారు. ఆ తతంగం అంతా అయ్యాక ధనుష్ని ఓ కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకెళ్లారు. పూర్తి ఆధునికతను సంతరించుకున్న గది అది. వాల్ టు వాల్ కార్పెట్, సెంట్రల్ ఎయిర్ కండిషన్, రివాల్వింగ్ చైర్స్, గోడలకు అందమైన డిజైన్స్, రంగులు, అక్కడక్కడ మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్స్. మరీ అర్థం కాకపోయినా ఆ రూంలో అలాంటివే బాగుంటాయేమో అని సర్ది చెప్పుకున్నాడు. రూంలో అక్కడక్కడ అందమైన మొక్కలున్న కుండీలు, టేబుల్ మధ్యలో అందమైన పూలున్న ఫ్లవర్ వాజ్. వావ్, ఇదేనా తను పని చేయబోయే ఆఫీసు? ఒక్క క్షణం ఒళ్ళు గగ్గురు పడిచింది. కాని అంతలోనే ఓ మూల ఏదో భయం. ఏమో, ఈ కంపెనీలో ఉద్యోగం రావడం అంత తేలిక కాదుట. అభ్యర్థులని సెలెక్ట్ చేయడానికే చాలా తతంగమంట. అదేంటో తనకిప్పుడే అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడే లేనిపోని ఆశలు కల్పించుకోవటం అనవసరం. మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకి ఉద్యోగం ఎంత అవసరమో తనకి బాగా తెలుసు. ఇప్పటికే ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళాడో, ఎన్నింటికి అప్లై చేశాడో తనకొక్కడికే తెలుసు. అనవసరంగా ఇంట్లో వాళ్లకి లేనిపోని ఆశలు కల్పించడం ఇష్టం లేక అన్ని వివరాలు ఇంట్లో చెప్పలేదు. దానికి ఓ కారణం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టిన కొత్తల్లో దాదాపు ఓ ఉద్యోగం వచ్చినంత పైన సంబరపడ్డాడు. దాంతో ఇంట్లో వాళ్ళు ఓ అడుగు ముందుకు వేసి స్వీట్లు కూడా పంచబోయారు. ఆ రోజు తాను అప్లై చేసిన కంపెనీలో 6 ఖాళీలున్నాయి. తనేమో చివరి 10 మందిలో ఉన్నాడు. ఇంటర్వ్యూ టైంలో తను మిగతా అభ్యర్థుల నుండి సేకరించిన సమాచారం ప్రకారం ఆ ఉద్యోగానికి నైట్ షిఫ్టుల్లో కూడా పనిచేసే అవసరం ఉంటుందని తేలింది. అలాగైతే తాను చెయ్యలేనని ఓ మహిళా అభ్యర్థి అంది. అలాగే తరచూ క్యాంపులకి వెళ్లాల్సి ఉంటుందని తేలడంతో వ్యక్తిగత కారణాల వలన తాను ఈ ఊళ్ళోనే ఉండే ఉద్యోగం అయితేనే చేస్తానని ఓ అభ్యర్థి అనడం. రిటర్న్ టెస్ట్లో ర్యాంకు ప్రకారం గాని, ఎకడమిక్స్ రికార్డ్స్ ప్రకారం గాని తాను మరో ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల కంటే బెటర్గా ఉండటమే ఆనాటి తన ఆనందానికి కారణం. కానీ ఎలా పోయిందో తెలియదు. ఆ ఉద్యోగం తనకి రాలేదు. కాబట్టి ఇప్పుడెంత టెన్షన్. కాసేపట్లోనే ఆ కాన్ఫరెన్స్ రూమ్ నిండింది. మొత్తం 12 మంది అభ్యర్థులున్నారు. ఇంతలో ఓ రిక్రూటర్ వచ్చి గ్రూప్ డిస్కషన్ రూల్స్ చెప్పి తన వైపు నుండి అబ్జర్వ్ చేసే జడ్జీలను పరిచయం చేసి చివరిగా టాపిక్ చెప్పి వెళ్లిపోయాడు. టాపిక్ బ్రెయిన్ డ్రెయిన్. మన దేశంలో సరైన అవకాశాలు లేక విదేశాలకు వలస వెళ్లిపోతున్న మన దేశపు మేధో సంపత్తి గురించి, దీనికి కారణాలు, ఆపటానికి తీసుకోవలసిన చర్యలు, ఈ ప్రమాదానికి ఎవరెవరు ఎంతెంత కృషి చేయాలి, ఇలా కాన్ఫరెన్స్ రూమ్ అంతా వాదోపవాదాలు, చలోక్తులు, చళుకులు, వ్యంగ్యాస్త్రాలతో నిండిపోయింది. దీనికి మొత్తం తప్పు ప్రభుత్వానిదే అన్నాడొకడు. ప్రభుత్వాలు తాము ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన డబ్బు ఎలా రాబట్టాలా అని చూడడమే తప్ప యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల ఎలాంటి శ్రద్ధ కనబర్చటం లేదు అన్నాడు. ప్రభుత్వ రంగం అంతా లంచాలతో, రికమెండేషన్లతో, రిజర్వేషన్లతో నిండిపోతే అర్హత, ప్రతిభ గల యువతకి దిక్కేంటి అన్నాడు. అవుట్ సోర్సింగ్కి విదేశాల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతూ ఉంటే మన దేశంలో ప్రైవేట్ రంగం మాత్రం ఎంతమందికని ఉపాధి ఇస్తుంది అంటూ వాదించాడు. కాన్ఫరెన్స్ రూమ్ మరో అసెంబ్లీని తలపిస్తోంది.
సగం సగం మంది అభ్యర్థులు ఒక్కో జట్టుగా వాళ్లకి తెలియకుండానే విడిపోయారు. పరిస్థితి అర్థం చేసుకున్న ధనుష్ తెలివిగా మరో వర్గానికి నాయకుడిగా ఎదగాలని తప్పంతా ప్రభుత్వాలదే కాదు, మన యువతపై కూడా ఉంది అంటూ డిస్కషన్ తన వైపు తిప్పుకున్నాడు. లక్షలు పోసి విదేశాల్లో చదవటం, ఆ చదవడానికి అయిన ఖర్చుని రాబట్టుకోవడానికి అక్కడే ఉండిపోయి ఉద్యోగాలని చేస్తూ మాతృభూమిని మరవటం మన తప్పు కాదా? మనమే అక్కడి నుండి ఇక్కడికొచ్చి మనమే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదు అంటూ ప్రశ్నించాడు. అలా ఇండియా వచ్చి ఇక్కడే కంపెనీలు పెట్టి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బ్రెయిన్ డ్రైన్ ని కొంతవరకైనా అరికట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను గుర్తు చేశాడు. పాతదైనా తెలిసిన నానుడే ప్రయోగించాడు. ఈ దేశం మనకేమిచ్చింది అనే దానికంటే మనం ఈ దేశానికి ఏమిచ్చాం అనే ధోరణిని నొక్కి ఒక్కాణించాడు. అవకాశాలు లేవు 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 అంటూ ఇతరులను నిందించే ఈ సో కాల్డ్ మేధావులు రేపు కాస్త ఎక్స్పీరియన్స్ రాగానే ఇన్నాళ్లు తమకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న కంపెనీలకు గుడ్ బై కొట్టి గ్రోత్ కోసమని వేరే కంపెనీలకు వలస వెళ్లటం లేదా? మరి మన ఇండియన్ల కోసం మన ఇండియాకొచ్చి మన దేశంలో కంపెనీలు పెట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించే వాళ్ళని విమర్శించే హక్కు మనకెక్కడిది అంటూ ప్రశ్నించాడు. ధనుష్ వైపు చేరిన వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ అప్పటికే ఆ కంపెనీ పెద్దల దృష్టిలో మాత్రం పడ్డాడు ధనుష్. తనకి కావాల్సింది అదే. వాదోపవాదాలకు సమయం మాత్రమే అడ్డుకట్ట వేయగలిగింది. అనుకున్నట్లుగానే గ్రూప్ డిస్కషన్లో విజయవంతమయ్యాడు. ఈసారి అతని మొహంలో టెన్షన్ తాలూకు రిలీఫ్ కన్నా కొద్దిగా విజయగర్వమే తొంగి చూసింది. మరో 2 రోజుల్లో టెక్నికల్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ తతంగాలన్నీ ముగిశాయి. ఇక మిగిలింది ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ. కానీ దానికి మరో వారం టైం ఇచ్చారు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఆ కంపెనీ తనకు కావలసిన వివిధ శాఖలకు అభ్యర్థులని వేరువేరుగా విడగొట్టి ఆ శాఖ వారినే వారికి కావలసిన అభ్యర్థులని ఎన్నుకునే అవకాశం ఇచ్చింది. తన పేరున్న గ్రూపు వెతుక్కున్నారు. ప్రతి గ్రూప్లో 2 లేక 3 కన్నా లేరు. కానీ ప్రతి గ్రూప్ నుండి తీసుకునేది ఒకరినే. మళ్లీ అతనిలో టెన్షన్ చోటు చేసుకుంది. తన గ్రూప్లోని తన ప్రత్యర్థి ఎవరా అని ఆత్రంగా చూశాడు. ప్రియంవద అని కనిపించింది. మనసులో ఎక్కడో ఒక మూల అలజడి. ప్రియంవద తనకిష్టమైన పేరు. తాను చిన్నప్పుడు చూసిన తన అభిమాన హీరో చిరంజీవి సినిమా దొంగ మొగుడులో హీరోయిన్ పేరు. అంతేకాదు, తనకి భవిష్యత్తులో భార్య అయ్యే అమ్మాయికి ఆ పేరుంటే బాగుంటుంది అనుకునేవాడు. లేదా తనే ఆ పేరుతో పిలవాలని సరదా పడిన రోజులు గుర్తుకొచ్చాయి. ఆ పేరుని తన పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు చెప్తే ఎంత సంతోషించేవాడో. కాని ఇక్కడ సన్నివేశం వేరు. ఇప్పుడు ఆమె తన ప్రత్యర్థి. ఇన్ని పోటీ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు దాటి ఇక్కడికొచ్చిందంటే ఆ అమ్మాయి తక్కువేం కాదు. కాబట్టి ఈ ఉద్యోగం ఆమెకో తనకో తప్పదు. టెన్షన్ ఆ ఒక్కరూ ఎవరు అనేదే. అతని టెన్షన్ని దూరం చేస్తూ లాబీలోకి అప్పుడే ఓ అమ్మాయి ప్రవేశించింది. సన్నగా, పల్చగా, తెల్లగా, సుకుమారంగా ఉన్నట్లుంది. పెద్ద ఖరీదు కాకపోయినా లేత గోధుమ రంగు చుడిదార్ ఆ అమ్మాయిలోని ఆకర్షణని, డిగ్నిటీని మరింత పెంచుతోంది. మెడలో సన్నని గొలుసు, చెవులకు ఏదో జూకాలు. చూస్తే మిడిల్ క్లాస్ అమ్మాయిలానే ఉన్నా ఏదో ఆకర్షణ, అందం. కాసేపు తాను వచ్చింది ఇంటర్వ్యూకని గాని ఆమె తన ప్రత్యర్థి అని గాని మర్చిపోయి ఆ అమ్మాయినే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఆ అమ్మాయి కూడా తన వైపు చూసేసరికి ఎందుకో సభ్యత కాదని అనిపించి తల పంకించాడు. తొలి చూపులోనే ఆమె తనకి నచ్చింది. కాని ఇది సమయం, సందర్భం కానే కాదు. ఓసారి పైన చూసి అక్కడ అందమైన లైట్స్తో అద్భుతంగా డిజైన్ చేసి ఉన్న ఫాల్ సీలింగ్ మాత్రమే ఉండడంతో తిరిగి చూపులని ఓసారి ఆ అమ్మాయి వైపు మరల్చి ఆ అమ్మాయి తన దగ్గరున్న ఏవో పేపర్స్ చూస్తూ ఉండడంతో కాసేపు చూసి తిరిగి వాచ్ వంక చూసుకున్నాడు. దాదాపు 1 గంట సేపు ఉంది చిట్ట చివరి ఇంటర్వ్యూకి. ఈ గంట ఎలా గడుస్తుందో అనుకున్నాడు భారంగా. కాని అతనికి తెలియంది ఒకటుంటుంది. అది ఆ గంట తన జీవితంలోనే ఓ పెద్ద మార్పు తీసుకురాబోతుంది అని. హాయ్, ఐఆమ్ స్నేహ ఫ్రమ్ హెచ్ఆర్ అంటూ ఓ అమ్మాయి పలకరింపుతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచి నిల్చుని చిరునవ్వు నవ్వాడు. అప్పటికే ఆ అమ్మాయి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచడంతో సుతారంగా షేక్ హ్యాండ్ ఇచ్చి తనని పరిచయం చేసుకున్నాడు. ఆ అమ్మాయి జస్ట్ ఎ మినిట్ అంటూ ఆ ఇంటర్వ్యూకొచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆమెతోనూ పరిచయం చేసుకుని ఇద్దరిని ఓ చిన్న డిస్కషన్ రూమ్ లో కూర్చోబెట్టి ఆఫీస్ బాయ్ ని పిలిచి
ఇద్దరికీ కాఫీ తెప్పించి కాసేపట్లో వస్తానంటూ వెళ్ళింది. ధనుష్కి ఎందుకో గుండె దడదడ పెరిగింది. జీవితంలో తొలిసారిగా ఓ అందమైన అమ్మాయితో ఒంటరిగా ఒక రూంలో ఏసీ ఎక్కువగానే ఉన్నా అతనికి చెమట పడుతోంది. మరీ ఏం మాట్లాడకపోతే బాగుండదు అని ఏవో ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్, కాలేజీ వివరాలు మాట్లాడాడు. టాపిక్ కాసేపు ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ పైన, యూత్ మనస్తత్వాలపైన, ఉద్యోగాలనిచ్చే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలపైన ఇలా సాగింది. ఎక్కువగా తనే మాట్లాడుతున్నట్లు అనిపించింది ధనుష్కి. ఆమె పైపైన సమాధానాలు ఇవ్వడం, ఈ కాలపు అమ్మాయిల్లాగా ఎక్కువగా మాట్లాడటం, విరగబడి నవ్వడం, అలాంటి చేష్టలకు దూరంగా ఉండడంతో తనకి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు వారిద్దరి మధ్య మౌనం తాండవించింది. కాసేపటికి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తనే అడిగింది, ఈ ఉద్యోగం మీకెంతవరకు అవసరం? ఊహించని ఆ ప్రశ్నకు ఒక్క క్షణాన తత్తరపడి, చాలా అవసరం అన్నాడు అర్థం కానట్లుగా. నాకు చాలా అవసరం. మాది సామాన్య మధ్యతరగతి కుటుంబం. అక్క పెళ్లికి ఇస్తానన్న కట్నం డబ్బే ఇంకా మా వాళ్ళు ఇవ్వలేదు. దాంతో మా అక్క ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటుంది. దాని పెళ్లికి చేసిన అప్పులకి, ఇల్లు కడవడానికి, నా చదువుకి ఇలా అంతా నాన్నే చూడాల్సి వస్తోంది. ఇక కూతురైనా కొడుకైనా నేనే కాబట్టి నేనే వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి అన్నది నా ఆశ, బాధ్యత కూడా. ఉద్బోద్ఘాతాలు, ఉపమానాలు లేకుండా డైరెక్ట్గా చెప్పేసింది. అంటే ఇప్పుడు నన్ను గాని కొంపదీసి ఉద్యోగం త్యాగం చేయమంటుందా? అయోమయంలో పడ్డాడు ధనుష్. ఇప్పుడు నేనేదో సినిమా కష్టాలు చెప్పి మిమ్మల్ని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసి ఉద్యోగం సంపాదించాలని కాదు నా ఉద్దేశం. అంతేకాదు, మీకు ఈ ఉద్యోగం చాలా అవసరం అంటున్నారంటే మీకు ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ఇక ఈ ఉద్యోగం మన ఇద్దరిలో ఒకరికే ఇస్తారు. ఏదో మామూలు మధ్యతరగతి పిల్ల అనుకున్నాను. గట్టిదే. ఇంతకీ ఈ అమ్మాయి ఏం చెప్తోంది? ఆలోచనల్లో ఉన్నాడు ధనుష్. ఒకవేళ ఈ ఉద్యోగం మీకు రాకపోతే ఏం చేస్తారు? చిన్నపాటి పిడుగు పడ్డట్లయింది ధనుష్కి. నిజానికి తాను ఈ విషయమే పెద్దగా ఆలోచించలేదు. కారణం, ఈ అమ్మాయిని తక్కువగా అంచనా వేయడం. పైగా ఆ ఉద్యోగం తనకే వచ్చేసినట్లే అనుకుంటున్నాడు. అప్పటికే తన తండ్రి త్వరలో రిటైర్ అయిపోతున్నాడు. పెళ్లి కావాల్సిన చెల్లెలుంది. తన ఇంట్లో తనకు బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి మానసికంగా కూడా బాగా అలసిపోయాడు. ప్రస్తుతం ఒక మంచి ఉద్యోగానికి అతి చేరువలో ఉన్నాడు. ఈ ఉద్యోగం దొరికితే తమ ఆర్థిక స్థితే పూర్తిగా మారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని ఈ ఉద్యోగాన్ని. కానీ ఈ అమ్మాయి చూస్తే అంత తక్కువేం కాదు. చాలా తెలివిగల అమ్మాయిలాగా ఉంది. ఆ అమ్మాయి అన్నట్లుగానే ఒకవేళ తనకి ఉద్యోగం రాకపోతే తన ఆశల సౌధం మొత్తం కూలిపోతుంది. మళ్ళీ తేరుకోవడం చాలా కష్టం. ఆలోచనల్లో మునిగిన ధనుష్ ప్రియంవద పిలుపులతో ఈ లోకంలోకొచ్చాడు. నాది అదే ప్రశ్న. మీరైతే ఏం చేస్తారు? తనే అడిగాడు. చాలా కష్టమైన ప్రశ్న. అదే ఆలోచిస్తున్నాను ఇందాకటి నుంచి అంది నెమ్మదిగా. అందుకే నాదొక ప్రపోజల్ అంది కాసేపటికి. చెప్పండి, పర్వాలేదు. ఇద్దరికీ మంచి జరిగే ఏ ప్రపోజల్ అయినా నాకు ఓకేనే అన్నాడు. ఆమె ఏం చెప్పబోతోందా అని ఆతృతతో. కాసేపు మౌనం తర్వాత చిన్నగా అంది, మీకు అభ్యంతరం లేకపోతే, మీకిష్టమైతే మనం మ్యారేజ్ చేసుకుందాం. కరెంటు షాక్ కొట్టిన వాడిలా అయిపోయాడు ధనుష్. బీచ్ ఒడ్డున సరదాగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్న వాళ్ళు సునామీ రాకతో ఉక్కిరిబిక్కిరైనట్లు అయిపోయినట్లుగా ఉంది అతడి మనసు. అయితే తేడా అల్లా వాళ్ళు భయంతో బాధతో అయితే తను మాత్రం ఆశ్చర్యంతో ఆనందంతో. మీరంటున్నది నమ్మలేనట్టుగా అన్నాడు. అవును, నేను ఈ ఉద్యోగాన్ని వదిలేసి భార్య పోస్ట్ తీసుకుంటాను. అయితే దీనికి నా వైపు నుండి ఓ కండిషన్ కూడా ఉంది. కొడుకైనా కూతురైనా మా వాళ్లకి ఇప్పుడు నేనే. కాబట్టి వాళ్ల బాధ్యత తీసుకోవడానికి మీరు నాకు సహకరించాలి. పరిస్థితి అర్థమైంది ధనుష్కి. ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్ మనిషి. సమస్యని అన్ని కోణాల నుంచి చూసే మనస్తత్వం. ఈ ఒప్పందంలో ఆ అమ్మాయి పెళ్లి సమస్య, ఉద్యోగ సమస్య, తమ వాళ్ల సమస్యలు అన్నీ తీరుతాయి. అయితే అతనికి అర్థం కానిదల్లా ఒక్కటే. అంటే ఈ అమ్మాయి తన సమస్యల వలన తన జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటోందా అని. ఏంటి ఈ అమ్మాయి ఇలా అడుగుతోంది అని అనుమానిస్తున్నారా అంది కొంచెం పిడియపడుతూ. అబ్బే, అలాంటిదేమీ లేదండి. మీరు మీ వాళ్ల కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాలి అనుకుంటున్నారా?
ఈసారి ప్రశాంతంగా ఎలాంటి తత్తరపాటు లేకుండానే అడిగాడు ధనుష్. ఇందులో ఎలాంటి త్యాగం లేదండి. అంతేకాదు కాస్త స్వార్థం కూడా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి అవకాశాలను వదులుకోకూడదని. కాకపోతే ఓ ఆడపిల్ల ఇలా సిగ్గు విడిచి తన పెళ్లి ప్రపోజల్ తనే తేవడమన్నదే మనమింకా జీర్ణించుకోలేని విషయం. కాస్త ఆవేశంగా ఆవేదనగానే అన్నది ప్రియంవద. అయ్యో, మీరు నన్నేమైనా తప్పుగా అర్థం చేసుకోవడం లేదు కదా. నిజానికి మిమ్మల్ని ఈ విషయంలో అభినందనించకుండా ఉండలేకపోతున్నాను. మగవాడినైనా నేను ధైర్యంగా ఈ విషయంలో ఓ ముందడుగు వెయ్యలేకపోయాను. అఫ్కోర్స్ నేనేమైనా అంటే ఒంటరిగా ఉన్న అమ్మాయితో ఇండీసెంట్గా బిహేవ్ చేశానని, ఈవ్ టీజింగ్ అని మళ్ళీ మమ్మల్నే అంటారు అన్నాడు కాస్త సరదాగా. అప్పటికే ప్రియంవద బుగ్గలు ఎరుపెక్కాయి. అంటే మీకు అర్ధోక్తిగా అంటూ ఉండగానే నాకు ఈ పెళ్లి 100% ఇష్టమే. అంతేకాదండోయ్, మీరు ఈ కండిషన్ కాదు, ఏ కండిషన్ పెట్టినా అది నాకు 200% ఓకేనే అన్నాడు హుషారుగా. పౌర్ణమి రాత్రి చంద్రుడి వెన్నెల్లో ఆరుబయటంతా పట్టపగలుగా ప్రకాశిస్తోంది. రైలు వేగంగా వెళ్తోంది. చల్లని గాలి కిటికీలో నుంచి వస్తూ ప్రియంవద పెట్టుకున్న మల్లెపూల గుబాళింపులో మేళవించి ధనుష్ మొహాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కిటికీ పక్కన్నే కూర్చుని గోదావరి నది కోసం ఇద్దరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వెన్నెల్లో గోదావరిని చూడాలని నా చిన్నప్పటినుంచే ఆసరా. అది నా అందాల వరూధినితో అన్నాడు తన్మయత్వంగా ధనుష్. వరూధినా? ఎవరామే? పెళ్లికి ముందే నాకెందుకు చెప్పలేదు? చిరుకోపం ప్రదర్శించింది చిన్నగా ప్రియంవద. రైల్లో ఎవ్వరికీ డిస్టర్బెన్సు ఉండకూడదు అని. అయ్యో, వరూధిని అంటే మన పురాణాల్లో ఓ గొప్ప అందగత్తె. ఏదో కాస్త పాయిటిక్ టచ్ ఇవ్వాలని ఏదో తెలియక వాగాను, క్షమించు అన్నాడు భారీ డైలాగ్ కొడుతున్నట్లు పోజిచ్చి. గలగల నవ్వేసింది ప్రియంవద. అమ్మయ్యా, నవ్వేశావు, సంతోషం. అవుగాని ఎప్పటినుండో నాకో సందేహం అంటున్న ధనుష్తో. అడగండి, లేటెందుకు అంది ప్రియంవద గాలికి ముంగురులను సవరించుకుంటూ. అసలు ఇంటర్వ్యూకి వచ్చిన తోటి క్యాండిడేట్కి మ్యారేజ్ ప్రపోజల్ చేయాలని నీకు థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ టైం నిన్ను చూసి అమాయకురాలు అనుకున్నా. అసలు చెప్పాలంటే నీతో కంపేర్ చేస్తే నేనే అమాయకుణ్ణి అంటూ చిన్న పిల్లాడిలా పొంగముద్ది పెట్టాడు. అదా, టాప్ సీక్రెట్, ఎవరికీ చెప్పకూడదు అంటూ కాస్త బెట్టు నటించింది ప్రియంవద సరదాగా. చివరికి చెప్పింది. నిజానికి ఇంటర్వ్యూ రూంలోకొచ్చే వరకు నాకు అసలు పెళ్లి ఆలోచన అస్సలు రాలేదు. ఎప్పుడైతే ఫైనల్ గ్రూప్లో మన ఇద్దరి పేర్లు చూశానో, మన ఇద్దరిలో ఒకరికే ఉద్యోగం వస్తుందని తెలిసిందో అప్పట్నుంచే తీవ్రంగా ఆలోచించటం మొదలెట్టాను. కాసేపటికే నాకు ఈ థాట్ వచ్చినా ఎలాంటి వారో అని స్టడీ చేయడం మొదలెట్టాను. ముందు ఆ ఇంటర్వ్యూలో ఆ చివరి స్టేజీ దాకా మీరు రాగలిగారంటే మీ తెలివితేటలు, నాలెడ్జి అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత మాటల్లో మీ ఎడ్యుకేషన్, బ్యాక్గ్రౌండ్, ఇతర విషయాల పట్ల మీ అవగాహనని అర్థం చేసుకున్నాను. ఇక ముఖ్యమైనది మీ క్యారెక్టర్. అంతసేపు మీరు నాతో గడిపినా ఎక్కడా మీరు అసభ్యంగా ప్రవర్తించకపోవటం, మీ మాటల్లో నిజాయితీని, సంస్కారం అన్నీ నన్ను ఆకట్టుకున్నాయి. నిజానికి పెద్దలు ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చూపుల పేరుతో మన ముందు ఉంచుతారు. ఆ కొద్ది సమయంలోనే మన జీవితానికి కావలసిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏమాత్రం సమయం చాలదా నాకు అని అనిపించింది. అంతేకాదు, పెద్దలు కుదిర్చే అలాంటి పెళ్లి చూపుల్లో సందర్భానికి తగ్గట్లు ఆ వ్యక్తులు, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, తమ సహజ సిద్ధమైన లక్షణాలను పక్కన పెట్టి సేపు నటించవచ్చు. కానీ మనకి ఆ రోజు ఆ అవసరం లేదు. నిజానికి మన ఇద్దరిలో న్యాయంగా ఆ సమయానికి ఆ ఆలోచనలు లేవు. అలాంటప్పుడు వ్యక్తుల సహజ లక్షణాలను అవతలి వారు తేలిగ్గా తెలుసుకోవచ్చు. అదే అక్కడ నేను చేసింది. తేలిగ్గా అంటున్న ప్రియంవదని సంభ్రమాశ్చర్యాలతో చూడసాగాడు ధనుష్. నా భార్య తెలివైనదని తెలుసుగాని ఇంత అని ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు మెచ్చుకోలుగా. వెంటనే తనని ఉడికించడానికి అన్నట్లుగా, మరీ ఇంత తెలివిగా ఆలోచించావు. ఆ ఉద్యోగం ఒకవేళ నీకే వస్తే అప్పుడు నీ లైఫే మారిపోయి ఉండేది కదా. మీ పేరెంట్స్ నీకు మంచి సంబంధాన్ని తెచ్చుండేవాళ్లేమో. అప్పుడు నువ్వు త్యాగం చేసిన ఉద్యోగం సంపాదించిన ఉద్యోగస్తుణ్ణి చేసుకునే బాధ నీకు ఉండేది కాదు కదా అంటున్న ధనుష్ నోటికి అడ్డంగా తన చేయి పెట్టి, దయచేసి ఇంకెప్పుడు ఆ మాట అనకండి. మీరన్నట్లుగా కాక ఒకవేళ ఆ ఉద్యోగం మీకే వచ్చుంటే అప్పుడు నేను
ఇంత ఆనందకరమైన జీవితాన్ని మిస్ అయ్యేదాన్ని కదా అంటున్న ప్రియంవద చేతిని తన చేతిలోకి తీసుకుంటూ థ్యాంక్ రా అన్నాడు నిజాయితీగా. ఈసారి ధనుష్ని తను ఉడికించాలని. అయినా ఒకవేళ ఉద్యోగం నాకే వచ్చినా, నాకు మా పేరెంట్స్ మంచి సంబంధం తెచ్చినా, ఆ వచ్చేవాడు నా వల్ల వచ్చే కట్నంతో పాటు నా జీతం చూసి చేసుకుంటాడు గాని నన్ను అర్థం చేసుకుంటాడని గ్యారంటీ ఏమిటి? అదే మీరైతే కట్నం తీసుకోలేదు, పైగా మా వాళ్ళని నేను ఎలా చూడాలి అనుకున్నానో అలానే చూస్తున్నారు. ఇంకా నాకు రోజు ఉద్యోగం చేస్తూ అటు ఆఫీస్లో ఇటు ఇంట్లో నలిగిపోయే బాధ తప్పించారు. చూస్తూ చూస్తూ ఎవరైనా ఇలాంటి ఛాన్స్ వదులుకుంటారేమిటి అంది గోముగా. అమ్మ దొంగ, ఇంతటి మాస్టర్ ప్లాన్ వేసి అమాయకుడిని, ఏమీ తెలియని నన్ను ముగ్గులోకి లాగుతావా? ఉండు, నిన్నేం చేస్తానో అంటూ దగ్గరికి రాబోయి రైలు గోదావరి బ్రిడ్జి మీదకు రావడంతో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడి గట్టిగా ప్రియంవద చేయి పట్టుకున్నాడు. ప్రియంవద సైతం ఆ చెయ్యిని మరింత పదిలంగా వదలకుండా పట్టుకుని భర్తతో పాటు కిటికీలో నుంచి వెన్నెల్లో గోదావరి అందాన్ని తదేకంగా రెప్పవేయకుండా చూడసాగింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.